మన పల్లె వంటలకు స్వాగతం. నా వంటలను ఇంత అభిమానిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా ఛానల్లో ఏంటంటే ఎక్కువగా రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగా పోతున్నాయి. వీడియోస్ అయితే వ్యూస్ అనేవి బాగా వస్తున్నాయి. అందుకనేసి నేను రోటి పచ్చళ్ళే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంకైతే ఫిక్స్ ఒక్కొక్క రోటి పచ్చడి అనేది మీకు చేసి చూపిస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రోటి పచ్చళ్ళు అంటే రోట్లోనే నూరుకోవాలా లేకపోతే మిక్సీలో వేసుకోవాలా అని మీకు డౌట్ రావచ్చు. రోటి పచ్చళ్ళు అంటే రోళ్ళు అయితే అందరి ఇళ్ళల్లో ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా ఉంటే రోల్లో నూరుకోండి. లేదు మాకు అంత బిజీగా ఉంటామంటే మిక్సీలో వేసుకోండి. అయితే రోట్లో వేసుకున్నంత రుచి మిక్సీలో వేసుకుంటే రాదు. కావాలంటే మీరు ఒకసారి రోట్లో నూరుకొని చూడండి, బాగుంటుంది. అదే మిక్సీ పచ్చడి అయితే ఇంకొక రకంగా ఉంటుంది. టేస్ట్ అస్సలు బాగుంటుంది. మేమైతే ఎప్పుడు రోట్లోనే నూరుకుంటూ ఉంటాము. అందుకని చెప్పేసి ఇవాళ నేనైతే మీకోసం ఒక స్పెషల్ రోటి పచ్చడి అయితే తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో, దోశలో, రోటీలో, ఇడ్లీలో, ఉప్మాలో దేంట్లో అయినా తినొచ్చు అనమాట. అంత బాగుంటే అంత కమ్మగా ఉంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటని చూపిస్తాను. దీనికి కావాల్సిన నేను బెండకాయలు తీసుకున్నాను, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయ, చిన్నుల్లిపాయలు, సాల్ట్. దీనికి కావాల్సినవి అయితే ఇవైతే తీసి పెట్టుకుంటే చాలా బాగా చేసుకోవచ్చు. బెండకాయలు అంటే నెల్లూరు స్టైల్లో నెల్లూరు జోం పచ్చడి అంటారు కదా, అలాంటివి చూపిస్తాను. అయితే ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొన్ని పచ్చళ్ళలో ఆయిల్ లేకుండా చేస్తాను, నేను ఆయిల్ వేసి చూపిస్తాను. బెండకాయలు చూసారండి ఎంత లేతగా ఉన్నాయో. ఇవైతే తోటలో కాసినాయి, మాకు తెచ్చిచ్చారు తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఒక 10 సెంట్లు 20 సెంట్ల నేలలో వేసుకున్నారనమాట. బెండకాయలు, కాకరకాయలు, గోరుచిక్కుడుకాయలు, ఈ 3 రకాలు నాకు తెచ్చిచ్చాడు. ఆ బెండకాయలు చూసిన వెంటనే నాకైతే ఆ బెండకాయలు జోం పచ్చడి చేసుకుని తినాలనిపించింది. అందుకని చెప్పేసి నైట్ తీసుకొచ్చాడు. సరేలే రేపు చేసుకుందాం అనుకున్నా. మార్నింగ్ కూడా చేసుకోలేదు, మళ్ళీ ఈవినింగ్ అయిందనమాట చేసే వరకు. ఎట్లయినా చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుని తప్పకుండా తినాల్సిందేనండి. మనకి తినాలనిపిస్తే అది తినండి అని చెప్పేసి మనకి చెప్పారు కదా ఎవరు, గరికపాటి గారు. అది కంపల్సరీ మనం పాటించేసేయాలి, తప్పదు. ముందుగా దీనికోసం అయితే ఒక బండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు తొడాలు తీసుకొని నీట్గా కడిగేసుకొని బాండీలో వేసుకొని చిటపటలాడించుకోవాలి. బాగా వేగాలి, ఇలాగా పచ్చి పచ్చిగా వేయకూడదు. ఇలా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగిన వెంటనే తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని వాటిని లేత కాయలే తీసుకోండి, బాగుంటాయి. ముదిరి అయితే పచ్చడి బాగుండవు. లేతకాయలు తీసుకొని ఇలా 2 ముక్కలు కట్ చేసుకొని వేసుకొని, ఇవి కూడా మనం మిరపకాయలు అయితే ఎలాగైతే వేయించుకున్నామో అలాగే బెండకాయలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, వీడియోలు చూస్తున్నట్లుగా వేయించుకోండి. వేయించుకోవడం అనేది అందరికీ తెలుసు కదా, ఇదేం పెద్ద కొత్త ప్రాసెస్ ఏం కాదు కదా. దాని తర్వాత టమాటాలు తీసుకోవాలి. నేను టమాటాలు అయితే ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు పచ్చిమిరపకాయలు చాలా మంటగా ఉంటున్నాయండి. నేను తీసుకుంది ఎన్ని పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నానట్టుంది. అయినా కానీ మంటగా ఉంటాయి, బాగా కారంగా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను టమాటాలు ఎక్కువ తీసుకున్నాను. కారంగా ఉంటే అసలు పచ్చడి అనేది తినలేము మనము. నెయ్యి వేసుకున్నా కానీ మంటగా ఉంటుంది, టేస్ట్ అనేది తెలియదు అనమాట. అందుకని చెప్పేసి మీరు కూడా టమాటాలు ఎక్కువ తీసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు కూడా ఇలాగ బాగా వాడు చేసుకోవాలి. దాంట్లో నూనె అంతా పైకి వచ్చేసి బాగా వేగాలి. ఒక్కోసారి టమాటాలు కూడా పచ్చి వాసన వస్తూ ఉంటాయి బాగా వేగకపోతే. అలా కాకుండా ఇలా మంచిగా వేపుకోండి. ఎంత టైం పట్టినా ఏం కాదు, ఎందుకంటే మనం వేపే విధానంలోనే ఉంటుంది టేస్ట్ అనేది. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. తర్వాత రోల్ని నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. అందరి ఇళ్ళలో రోళ్ళు ఉంటాయి, రోల్లో నూరుకుంటే బాగుంటుంది పచ్చడి. దీని తర్వాత మీకు ఏ పచ్చడి కావాలనేది కింద అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఏదైనా పచ్చడి కావాలంటే తప్పకుండా చేసి చూపిస్తాను. నేనైతే మీకు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి తప్పకుండా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా రోలు క్లీన్ చేసుకున్నాం కదా, దాంట్లో పచ్చిమిరపకాయలు, బెండకాయలు అయితే ముందుగా దంచుకోవాలి. టమాటాలు వేయకూడదు, ముందు ఇవి దంచిన తర్వాతనే టమాటాలు అనేది వేసుకోవాలి. చూడండి, వీడియోలు చూపించినట్టుగా దంచుకోండి. తర్వాత మనం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అదే ఎక్కువైంది అనుకో అసలు నోట్లో పెట్టుకోలేము అనమాట పచ్చడి. సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లోనే నేను చిన్నులపాయలు కూడా వేసి దంచుకున్నాను. అవన్నీ దంచుకున్న తర్వాత ఇలాగ టమాటాలు కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకునేటప్పుడు జాగ్రత్త అండి, కళ్ళల్లో పడుతుంది. కసాబిసా దంచితే కళ్ళల్లో వచ్చి పడుతుంది. నిదానంగా దంచుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తానో అలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే కచ్చా పచ్చగా దంచుకుంటే బాగుంటుంది, మెత్తగా కాకుండా అంతగా. ఇదిగోండి ఇలాగ రుబ్బుకోవాలి.
రోకలి బండతోటి టమాటాలు బాగా రుబ్బుకుంటే బాగుంటుంది పచ్చడి అనేది. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడైనా మా పిల్లలకి పచ్చడి దంచమని ఇచ్చాను కసాబిసా దంచుతారండి, అది పోయి కళ్ళల్లోనే పడుతుంది అనమాట ఖచ్చితంగా. అలా కాకుండా ఇలా నిదానంగా ఓపికగా చేసుకోవాలి పచ్చడి అనేది. ఏ పచ్చడైనా సరే టమాటాలు వేసినప్పుడు కళ్ళల్లో వచ్చి పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా నిదానంగా చేసుకోవాలి. ఇంకా ఇలాంటి మంచి మంచి పల్లెటూరు వంటలు కావాలి అనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అక్కడ ఆల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కింద మీకు వచ్చేస్తుంది. నేను చక్కగా చూసి వంటలు అయితే చేసేసుకోవచ్చు, పల్లెటూరు వంటలు అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఏం పచ్చళ్ళు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. పచ్చడి అయితే తప్పకుండా చేసుకోండి, అందరూ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ పచ్చడి అనేది రుబ్బుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనమాట, ఉల్లిపాయ. ఉల్లిపాయ వేస్తే అబ్బబ్బా పచ్చడి తినేటప్పుడు అది నోటి కింద ఉల్లిపాయ ముక్కొచ్చి పడుతూ ఉంటే తింటూ ఉంటే క్రంచిగా తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఇలా ఉల్లిపాయ వేసుకొని దాన్ని బాగా దంచుకోవాలి. ఉల్లిపాయ దంచుకునేటప్పుడు జాగ్రత్తగా దంచుకోండి, కళ్ళల్లో మాత్రం గ్యారెంటీగా పడుతుంది. బాగా మెత్తగా దంచకూడదు ఉల్లిపాయనైతే, కచ్చా పక్కా అంటారు కదా, ముక్కలుగా అలా దంచుకుంటే మనం ముద్దకి తింటుంటే అబ్బబ్బబ్బా అసలుకి చెప్పలేమన్నమాట. స్వామి రంగా అంత స్వర్గంగా కనిపిస్తుంది అన్నమాట పచ్చడి అనేది. చూసానండి నేను ఎలా రుబ్బుతున్నానో. మనకి చేతులు కూడా బాగా ఎక్సర్సైజ్ అనమాట పచ్చడి అనేది. ఉప్పు సరిపోయిందో లేదా అని చూస్తున్నాను. ఉప్పు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను పచ్చడి తోడక ముందే మా పిల్లలు రెడీగా ఉంటారనమాట, అన్నం వండేసి పచ్చడి వేసుకొని తినాలి అని. అందుకే నేను ముందే బియ్యం కడిగి పెట్టేసిన తర్వాత పచ్చడి నూరటానికి కూర్చుంటాను అనమాట. ఎందుకంటే ఇంకా ఆగలేరనమాట, ఆ స్మెల్కి అంత బాగా ఆసం ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. మీరు కూడా ఆగలేరనమాట. అందుకే మీరు కూడా ముందే అన్నం వండుకొని తర్వాత పచ్చడి నూరుకోండి. ఇదిగోండి మన నెల్లూరు బెండకాయ జోమ్ స్టైల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడే కాసేపటికి ఊడ్చేసారనమాట పచ్చడి మొత్తము. మార్నింగ్ దోశల్లో కూడా తిన్నాము, సూపర్గా ఉంది. మీకు కూడా కావాలంటే ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దీనికి కాంబినేషన్లో కనుక ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని 2 గుడ్లు కొట్టి పోసుకొని ఆమ్లెట్ వేసుకొని పచ్చడి ఆమ్లెట్ అన్నము ఇంకేమీ అక్కర్లేదండి. జన్మకి ఇది చాలు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరు ఒకసారి అలా చేసుకొని చూడండి. అసలు అన్ని కూరలు పక్కన పెట్టేస్తారనమాట, ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు. మీ పిల్లలు ఏది అడగరు, చికెన్ అడగరు, మటన్ అడగరు, ఇంకేది అడగరు అనమాట. జంక్ ఫుడ్స్ కూడా అడగరు, అంత బాగుంటాయి. ఒకసారి చేసుకుని ఎలా ఉంది అంటే తప్పకుండా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి.